ఈరోజు చికెన్ కర్రీ తయారు చేస్తాను. ఇది పారం కోడి కాదు, ఇది నాటుకోడి తీసుకున్నాను. ఈరోజు ఇది తయారు చేసే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు నాటుకోడి కుక్కర్లోనే వేసుకోవాలా, లేదంటే ఉడకదు, చాలా గట్టిగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వీటెక్కుతుండగా మసాలా సామాన్లు ఆకు చెక్క లవంగం తీసుకున్నాను. మనకి కూర కేజీ ఉంటుంది, దానికి తగ్గ ఒక 5 ఉల్లిపాయలు దగ్గరికి కట్ చేసుకోండి. ఉల్లిపాయ బాగా వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం ఉల్లిపాయ వేగడానికి. ఉల్లిపాయ బాగా వేగాక కొంచెం టమాటా పండు గ్రేవీ, ఇది పచ్చివాసన అంత పోయినంత వరకు వేపుతుంది. నేను రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తాను. ఇదంతా బాగా పచ్చివాసన అంత పోయే వరకు బాగా వేపుతుంది. కొంచెం పసుపు, కొంచెం చిటికడంత పసుపు వేస్తాను. మనం ముందుగా రెడీ చేసుకొని కడిగి ఉంచుకున్న చికెను నాటుకోడులు వేస్తాను. ఇప్పుడు బాగా మసాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందాం. మనం ఇప్పుడు దీంట్లోకి కారం గరం మసాలా పసుపు సాల్ట్ వేస్తాను. బాగా కలుపుకుందాం. కూర బాగా మగ్గింది, కారం ఉప్పు పసుపు మసాలా అంతా. దీంతో ఈ లోటతో లోటని నీళ్ళు వేసాను, మరి హాఫ్ లీటర్ వేస్తాను, మరి కొంచెం వాటర్ వేస్తాను. కుక్కర్ మూత వేసుకొని 3 విజలు రావాలా. 3 విజలు వస్తే మాంసం అనేది కొంచెం మెత్తపడుతుంది. మనం నార్మల్గా మూత కుక్కర్లో ఎట్టకపోతే ఇది నాటుకోడి చికెన్ కాబట్టి గట్టిగా ఉంటుంది తినేటప్పుడు. మనకి కుక్కర్లో 3 విజలు వేసాను. తర్వాత దగ్గర కావడానికి కాసేపు మూత వేస్తాను. మనకి కూర రెడీ అయిపోయింది. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కూర దగ్గరికి అవుతుండగా కొంచెం కొత్తిమీర లాస్ట్ ఫినిషింగ్. కూర రెడీ అయిపోయింది మనకి. సరే ఎంత బాగుందో, చాలా బాగుంది. నాటుకోడి ఇదిగో రాగి సంగటి చేసుకున్నాను. సరే ఎంత బాగుందో చూడండి. చికెన్ బాగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి. ఇలా కొత్త వంటకాలు మీకు వస్తూనే ఉంటారు. మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి.